తెలంగాణ ఉద్యమానికి వెన్నుదండగా నిలిచింది సిద్దిపేట ప్రాంతమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జన్మదిన వేడుకలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తొలి విజయాన్ని అందించింది సిద్దిపేట అని, మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచింది సిద్దిపేట ప్రాంతమేనని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన సిద్దిపేట ముద్దు బిడ్డలు ఎందరో ఉన్నారని, తెలంగాణ దశాబ్దోత్సవాల సందర్భంగా వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని హరీష్ రావు అన్నారు. ఇంకా జరగనా ప్లీజ్ వచ్చారు ఇంకా జరగవా వెనకరా బాగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరం. మీరు 2-3 విషయాలు మీరు గమనించండి. ఎక్కడి ముచ్చట్లో కాదు, మన ముచ్చట్నే. మొన్న కూడవెల్లి వాక్ కింద పంటలు ఎండిపోయినాయి, హల్దీ వాక్ కింద పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరంగానే కూడవెల్లిలకు హల్దీలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా? అంటే ఒక గొంతుక కావాలి, తెలంగాణ సోయిగల్లా ప్రశ్నించే గొంతుక. అది మన బీఆర్ఎస్, మన కేసీఆర్. రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే మీరు నిన్న మొన్న చూసిండ్రు, టీవీలలో స్టార్ట్ చేసిండ్రు. ఆంధ్ర మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ హైదరాబాద్ని ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేయాలని మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు. అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా రాష్ట్ర విభజన